Good afternoon and welcome to the Hindu newspaper analysis 29/1/2025. So, ఇవాళ ఆర్టికల్ దేని గురించి అంటే ద బడ్జెట్ పైప్లైన్ అండ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ అంబిషన్స్. అంటే February 1 2-3 రోజుల్లోని మేడం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశిస్తారు. సో అందులోని ఆ బడ్జెట్లోని ఇండియా ఫారెన్ పాలసీలోని కాస్త డబ్బులు కాస్త ఎక్కువ వస్తాయా ఏంటి అనేది ఒక అంబిషన్, అంటే ఒక మంచి కోరికలోని వీళ్ళందరూ ఉన్నారు. ద బడ్జెట్ పైప్లైన్ ఇండియాస్ ఫారెన్ పాలసీ అంబిషన్. దీని గురించి ఏమంటారు? ఇంకా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటారంటే when the union budget is presented every year, ప్రతి సంవత్సరం ప్రజెంట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అటెన్షన్ ఆఫన్ దేని మీద ఉంటుంది? అందరూ దేని గురించి మాట్లాడతారంటే ట్యాక్స్లు ఎలాగుంటాయి, ఏం కడతారు, డిఫెన్స్కి ఎంత బడ్జెట్ ఉంటుంది. కానీ ఇన్ దిస్ ఇప్పుడు మాత్రం హౌవెవర్ ఈ బడ్జెట్లోని ఫర్ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, భారతదేశం ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక క్లోజర్ స్క్రూటినీ, అంటే కాస్త దగ్గరగా పెట్టి కాస్త ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి దాంట్లో ఏంటేంటి కావాలి అన్నది చూడాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ బడ్జెట్కి ఎప్పుడు అనుకోనంత, అంటే రేర్, ఎప్పుడు ఇలా జరగదు, 23% స్పైక్ పెరిగిందనమాట. ఎక్కడి నుంచి? 4% నుంచి 23% పెంచారనమాట. ఇది అనూహ్యం, ఎప్పుడు జరగలేదన్నమాట. యాన్యువల్ ఇంక్రీజ్ బిట్వీన్ ఎప్పుడు ఈ 5 ఏళ్ళలో 17, 18, 17 నుంచి 23 లోపల ఈ 6 ఏళ్ళలో ఇంత పెరిగిందనమాట. సో డిస్పైట్ ఎఫిషియంట్ బడ్జెట్ యూటిలైజేషన్, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈ 23%లోని ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్లు వాళ్ళకి కేటాయించిన డబ్బుల్ని డిస్పైట్ దాన్ని చాలా చాలా బాగా బడ్జెట్ని వాళ్ళు వాడుకున్నారనమాట. ఎక్సీడింగ్ 96%, ఎంత అయిపోయిందండి? 96% ఎక్సీడ్ అయింది రివైజ్డ్ ఎస్టిమేట్స్. అంటే మనం అనుకున్న దానికన్నా 96% పెరిగిందనమాట రివైజ్డ్ ఎస్టిమేట్. ద ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎప్పటికి కూడా ఉన్న అన్ని మినిస్ట్రీల్లోని తక్కువ డబ్బులు వచ్చేది, బడ్జెట్ నుంచి తక్కువ ఫండింగ్ వచ్చే మినిస్ట్రీ అని ఏమన్నా ఉంది అంటే అది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అలొకేషన్ అసలు భారతదేశం యొక్క ఫారెన్ పాలసీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఇట్ రిఫ్లెక్ట్స్ ఏమిటి చూపెడుతుంది? ఫారెన్ పాలసీ, ద గవర్నమెంట్స్ రిఫ్లెక్ట్స్ ద గవర్నమెంట్స్ ఫారెన్ పాలసీ ప్రయారిటీ. అంటే ఫారెన్ పాలసీ మీద ఎంత మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అన్నది ఇక్కడే చాలా ప్రస్ఫుటంగా మనకు తెలుస్తుంది. బట్ ఆల్సో ఇదే కాకుండా ఇట్స్ కెపాసిటీ టు డెలివర్, అంటే దీంట్లోని ఎంత సామర్థ్యం ఉంది, ఏంటి? గ్లోబల్ అంబిషన్స్ అండ్ కమిట్మెంట్స్. ప్రపంచం అంతట్లోని మనం ఎలా కమిట్ అయి ఉన్నామో, మన యొక్క ప్రపంచంలోని మనం ఉన్న దేశాలన్నిటితో పాటు సత్సంబంధాలు, మనకి లాభం వాళ్ళకి లాభం కలిసి ఉన్నట్టుగా ఎలా చూసుకుంటున్నాం, మన అంబిషన్స్ ఏంటి, మన కమిట్మెంట్స్ ఏంటి అన్నది కూడా ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. కనుక ఇప్పుడు విజన్ ఏమిటి? మన ఎన్డీఏ గవర్నమెంట్ వికసిత భారత్, వికసించాలి భారతదేశం అన్నది. సో ఈ ముందు చూపు ఎప్పుడు 2047 కల్లా ఇది దేని మీద హ్యాంగ్ అయి ఉందండి అంటే హింజెస్ ఆన్, అంటే జస్ట్ హ్యాంగింగ్ ఆన్ దేని మీద? సస్టైన్డ్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్. అంటే మనం కంట్రీ ఒక ఒప్పందానికి వస్తే దాన్ని అలా తీసుకువెళ్ళాలి, ఎక్కడ బ్రేక్ లేకుండా సస్టైన్ అవ్వాలి. ఇక్కడ ఇండియా ఇస్ పొజిషనింగ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా మనం ఒక గ్లోబల్ లీడర్గా మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం. వీఆర్ కమింగ్ ఫార్వర్డ్ యాజ్ గ్లోబల్ లీడర్స్. ఎక్కడ? గ్లోబల్ సౌత్ అంటే డెవలపింగ్ కంట్రీస్ అన్నిటికీ మనమే లీడర్గా, లీడింగ్ ద గ్లోబల్ సౌత్. అదే కాకుండా అన్ని దేశాలతోని, అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో మనం ఏం చేసుకుంటున్నాం? బలపరుచుకుంటున్నాం మన సంబంధాలు. స్ట్రెంగ్థనింగ్ టైస్ విత్ ది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆసియాన్తోని, విత్ ఏషియాన్. ఎన్హాన్సింగ్, ఇంప్రూవింగ్ రీజనల్ కనెక్టివిటీ. రీజనల్గా మనం కనెక్టివిటీ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. అదే కాకుండా ఎంగేజింగ్ విత్ ది క్వాడ్, ఈ 4 దేశాలు కలిసాయి అని మనం ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం కదా. ఏంట 4? ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్. దీంతో కూడా మనం ఎంగేజ్ అయ్యి మనం రీజనల్ కనెక్టివిటీ పెంచుకొని గ్లోబల్ సౌత్కి లీడర్గా ఉండి
మన సంబంధాలు బలపరుచుకుంటూ ఏసియాన్లో ఉన్న కంట్రీస్ అన్నిటితోని మనం ముందడుగు వేస్తున్నాం. సో మనం వీఆర్ క్రియేటింగ్ వ్యవస్థలు అనమాట, వీఆర్ క్రియేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ ఏంటి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. మనందరం ఇంకా సూర్యుడి మీద డిపెండ్ అవ్వాలి రేపు పొద్దున్న పవర్ కోసం అన్నదాన్ని కూటమి ఒకటి. తర్వాత కోయలిషన్ ఆఫ్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే అందరం కలిసి కూటమిగా మళ్ళీ దేని కింద వర్క్ చేయాలి, ఒకవేళ ఏమైనా విపత్తు వస్తే దాని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, హౌ వీ నీడ్ టు స్ట్రెచ్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. అలాంటప్పుడు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మనకి, దాన్ని కూడా మనమే లీడ్ చేస్తున్నాం, దాన్ని కూడా భారతదేశం లీడ్ చేస్తుంది. కనుక ఇప్పుడు బడ్జెట్ పెరగాల ఏంటి అన్నది February 1 మనకు తెలుస్తుంది. సో ఈ ప్లాన్స్ అన్నీ దాని ప్రభావం ఏంటి, ఇంపాక్ట్ ఆన్ ప్లాన్స్. పార్ట్నర్ కంట్రీస్ భారతదేశం నుంచి కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాయి. మీరు కూడా కాస్త ఇప్పుడు సరిపోవట్లేదండి, మీరు ఇంకా ఎక్కువ చేయాలి. రిక్వైరింగ్ ఏంటి, ఒక బలమైన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, అలాంటి మినిస్ట్రీ కావాలి అని. సో కంట్రీస్, దేశాలు కూడా దే యాంటిసిపేట్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, టైమ్లీ ప్రాజెక్ట్ డెలివరీ, అంటే అనుకున్న టైంకి ప్రాజెక్ట్ని డెలివరీ చేయాలి. అదే కాకుండా ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ డిప్లొమాటిక్, రాయబారినో ఉంటాయి కదా, డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అండ్ టాక్ట్ఫుల్ వే ఆఫ్ టాకింగ్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్, అది కూడా ఫాలో త్రూ బాగుండాలి. జస్ట్ మీట్ అయ్యి సెకండ్ చేస్తే అవ్వదు, దాని ఫాలో త్రూ ఏంటి, ఆఫ్టర్ దిస్ మీటింగ్ వాట్ ఇస్ నెక్స్ట్ అన్నది కూడా మనం చెప్పగలగాలి. సో ఇలా ఉన్నప్పుడు కూడాను ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కరెంట్ బడ్జెట్, ఇప్పుడు ఉన్న కరెంట్ బడ్జెట్ ఎంత అండి, 0.4% ఆఫ్ భారతదేశంలో పూర్తిగా ఖర్చు అంతా తీసుకుంటే, మనం 100 రూపాయలు కానీ తీసుకుంటే అందులోని 4 పైసలే, అంతే 4 పైసలు అనమాట. ఈ బడ్జెట్ అలొకేషను చాలా చాలా తక్కువ. ఎందుకు, ఇప్పుడు ఈ ప్లాన్స్ అన్నీ చేయాలి అంటే ఏవి, ప్రాజెక్ట్ డెలివరీ, ఫైనాన్షియల్ సపోర్టు, డిప్లొమాటిక్ ఫాలోఅప్, ఓకే, టైమ్లీ ఎక్స్పెండిచర్స్, ఇవన్నీ చూసుకోవాలి అంటే, అండ్ లీడింగ్ ద గ్లోబల్ సౌత్, గుడ్ రిలేషన్షిప్ విత్ స్ట్రాంగ్ టైస్ విత్ ఏసియాన్, ఎన్హాన్సింగ్ ద సోలార్, ఎన్హాన్సింగ్ కోయలిషన్ ఫర్ డిజాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ చేయాలి అంటే 0.4% బడ్జెట్ అలొకేషన్ సరిపోదు. కనుక 2022లోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంతర్జాతీయ ఎక్స్టర్నల్ అఫేర్స్ మీద మనకేమని సజెస్ట్ చేసిందంటే, పెంచండి, రైజ్ దిస్ టు ఎంత, 1%, పూర్తి బడ్జెట్ మీద 1%. ఓకే, వైల్ సచ్ అన్ ఇంక్రీజ్, ఇలాంటి కానీ ఇంక్రీజ్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఇంచుమించుగా 63% అనమాట. ఇట్ సీమ్స్ అన్లైక్లీ, జరగదు. వైల్ సచ్ అన్ ఇంక్రీజ్ సీమ్స్ అన్లైక్లీ, ఎందుకంటే గ్రాడ్యువల్ ఇంక్రీజ్ టు మెల్లిగా 0 నుంచి 0.6, 0.8 వుడ్ సిగ్నల్, అలా పెరిగిన ఎస్ వీళ్ళకి ఆలోచన ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రభావితమైన పాత్ర పోషిస్తోంది అన్న దాని మీద పెరిగితే. ఓకే, రైట్. 2 ఏరియాలు ఇప్పుడు దే డిమాండ్ గ్రేటర్ బడ్జెటరీ రిసోర్సెస్, ఎక్కువ డబ్బులు 2 ఏరియాలు ప్రప్రథమంగా పెట్టాలి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. ఒకటేంటి, ఫస్ట్ టు బీఫ్ అప్ ఇండియాస్ డిప్లొమాటిక్ క్లౌట్, అంటే బీఫింగ్ అప్ అంటే యూ హ్యావ్ టు యాడ్ మోర్ మసిల్, అంటే స్ట్రెంగ్త్ ఇవ్వాలి. దేనికి, భారతదేశం యొక్క రాయబారి క్లౌట్, అంటే రాయబారి ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు వీళ్ళందరికీ కాస్త వీళ్ళు చాలా ప్రాముఖ్యం, వీళ్ళు చాలా ఇంపార్టెంట్, వీళ్ళకంటూ కాస్త ఒక ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎకనామిక్ టూల్స్ ఇవ్వాలి, ఆర్థికంగా కొన్ని వాళ్ళ చేతుల్లో కొన్ని వర్క్స్ ఉండాలి. దేనికి, రీజనల్ ఇంటెగ్రేషన్, అంటే ఆ ఏరియాలో అందరినీ కలిపికట్టుగా పట్టుకు వెళ్ళడానికి, అండ్ కలిసికట్టుగా వర్క్ చేయాలి, అండ్ కోఆపరేషన్. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వ్యవస్థలు, అందులోని ఇన్స్టిట్యూషన్కి ఏం చేయాలి, కెపాసిటీ బిల్డ్ చేయాలి. ఇన్స్టిట్యూషన్ కెపాసిటీ ఎలా బిల్డ్ చేస్తామండి, ఇన్స్టిట్యూషన్ కెపాసిటీ, ఆ వ్యవస్థల యొక్క కెపాసిటీని ఎలా బిల్డ్ చేస్తాం, అక్కడ ఉన్న హ్యూమన్ రిసోర్స్, అంటే మానవ వనరులు, పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ ఎక్కువ మందిని చేయాలి. వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆల్సో, అండ్ రీసెర్చ్ ఎక్స్పర్టీస్, అంటే ఈ విషయం మీద పరిజ్ఞానం ఉండి
విజ్ఞత ఉండి ప్రజ్ఞత ఉన్న వాళ్ళని మనం ఆ డిపార్ట్మెంట్లో తీసుకోవాలి. సో ఇండియాస్ రీజనల్ కనెక్టివిటీ, ఓకే, అంటే ఇండియాలో ఉన్న రీజనల్ కనెక్టివిటీ ఫేస్డ్ కొత్త సవాళ్ళు ఎదుర్కొంది ఎప్పుడు 2024లో, ఇంక్లూడింగ్ ఏంటంటే బంగ్లాదేశ్ రెజ్యూమ్ చేంజ్, బంగ్లాదేశ్లోని షేక్ హసీనా గారు వెళ్ళిపోవడం, ఓకే, నోబెల్ ప్రైజ్ ఆయన రావడం. సో ఇవన్నీ ఇదొక గడ్డు కాలం మనకి. మయన్మార్లోని అంత అవకతవకలు, మయన్మార్ మన బార్డర్లో ఉంది కదా, సో మయన్మార్లో అవకతవకలు, మనకి నేపాల్కి సంబంధాలు కాస్త మెరుగ్గా లేవు, ఫ్రిక్షన్ వచ్చింది, స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ విత్ నేపాల్. అండ్ మాల్దీవ్స్ అయితే ఇండియా అవుట్. మాల్దీవ్స్ మొన్న ఆయన ఏమన్నారు, ఇండియా ఇస్ అవుట్ ఆఫ్ మాల్దీవ్స్. సో ఈ స్టాన్స్లో ఉన్నారు మాల్దీవ్ అయితే, ఇండియా అనేదే మాకు వద్దు అని సార్ వాళ్ళు. కానీ బట్ విజిట్స్ బై ఇది ఒకవైపు ఉంటే, కానీ విజిట్స్ బై శ్రీలంక ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చారు, భూటాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. ఇవి మనకి స్ట్రెంగ్త్, దే స్ట్రెంగ్త్ కమిట్మెంట్స్. ఓకే, మన కమిట్మెంట్ వాళ్ళ కమిట్మెంట్ ఎక్కడ, క్రాస్ బార్డర్ ప్రాజెక్ట్స్, మనకి శ్రీలంకకి ప్రాజెక్ట్స్, మనకి భూటాన్కి ప్రాజెక్ట్స్కి ఇదొక మంచి స్ట్రెంగ్థనింగ్ అనమాట, సపోర్ట్. ఈ ముందడుగులు మనం కాపాడుకోగలం, సస్టైన్ చేయాలి. వీ హ్యావ్ టు కీప్ ఇట్ గోయింగ్. ఓకే, వీ హ్యావ్ టు సస్టైన్ దిస్ మొమెంటమ్ అండర్ ఏంటి, ఏ పాలసీ కింద, మన నేబర్ అంటే మన పక్క ఉన్నవాడు ఫస్ట్, భారతదేశం ఫస్ట్ కాదు, నేబర్హుడ్ ఫస్ట్, అందరూ బాగుండాలి, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడాను. ఈ పాలసీ ఈ చట్టాన్ని, ఈ విధి విధానాన్ని రిక్వైర్స్ ఎకనామిక్ సపోర్ట్. దీనికి మనకి ఆర్థికంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి చేయూత కావాలి, ఆర్థిక చేయూత కావాలి. ఎందుకంటే ఈ మధ్యలోని చైనా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది ఈ దేశాలన్నింటిని. ఓకే, సో అండ్ అమిట్ చైనాస్ గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఏం కావాలి, ఇంప్రూవ్డ్ ఫైనాన్షియల్ బ్యాకింగ్, ఇంకా ఆర్థికంగా ఇంకా మేము ఉన్నాం వెనకనని బ్యాకింగ్ ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన కనెక్టివిటీని ముందుకు తీసుకెళ్ళాలి. ఇదొక ఇనిషియేటివ్ ఎక్కడ, సౌత్ ఏషియాలో. ఇదొక మంచి ముందడుగు అన్నమాట. ఆర్థికంగా కానీ మనం వాళ్ళకి బ్యాకింగ్ ఇస్తాం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి. ఓకే, సో ఫారెన్ ఎయిడ్ అండ్ షిఫ్ట్, ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా మనకి హెల్ప్ అండ్ షిఫ్ట్ ఎలా అవుతుంది. బడ్జెటరీ ట్రెండ్స్ ఈ మధ్యకాలంలోని ఏంటి రివీల్ చేసాయంటే, సటిల్ షిఫ్ట్స్, నువాన్స్ అంటే చిన్న మార్పు అనమాట, కానీ అది ఇట్స్ మేకింగ్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్. నువాన్స్డ్ వెరీ సటిల్ షిఫ్ట్స్ అనమాట. ఇండియాస్ ఎయిడ్ టు ఫారిన్ కంట్రీస్ డిక్లైన్డ్, మనం వేరే దేశాలకి ఓకే హెల్ప్ చేయడం అనేది తగ్గింది, ఏమైంది, తగ్గిందనమాట. ఓకే, ఇట్ హ్యాస్ డ్రాస్టికల్లీ కమ్ డౌన్. ఎలా అంటున్నారు ఆథర్ గారు, చూడండి ఎంత బాగా అన్నారు. ఓకే, అప్రాక్సిమేట్లీ డిక్లైన్డ్ బై ఎంత, 10% ఇన్ 2024-25. ఎంత తగ్గిందండి, 10% తగ్గింది. వైల్ లోన్స్ అంటే అప్పులు ఇవ్వడం టు ఫారిన్ గవర్నమెంట్స్ పెరిగింది, ఎంత, 29%. లోన్స్ అయితే పెరిగాయి, ఓకే, కానీ సహాయం చేయడం అన్నది తగ్గింది. ఓకే, 10% తగ్గింది అనమాట, లోన్స్ పెరిగినాయి. ఓకే, అప్రాక్సిమేట్లీ ఇది ఎంత, 50% ఆఫ్ ఇండియాస్ గ్రాంట్స్, 50% అనమాట ఇండియా యొక్క గ్రాంట్స్. దేనికి, ఈజ్ డైరెక్టెడ్ టు ఇట్స్ నైబర్హుడ్. సో పక్కనున్న కంట్రీస్కి 50% మనం సపోర్ట్ చేస్తున్నాం. భూటాన్ ఇప్పటికి కూడా రిమైన్ ద లార్జెస్ట్ రెసిపియంట్. భారతదేశం ఏదన్నా కంట్రీకి చాలా హెల్ప్ చేస్తుంది అంటే ప్రప్రథమంగా ఓకే భూటాన్ ఎక్కువ మన నుంచి రిసీవ్ చేసుకుంటుంది. ఇది ఇవాళ నిన్న సంబంధాలు కాదు, హిస్టారికల్ చరిత్ర నుంచి మనకి వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ కొత్తగా వీఆర్ గివింగ్ అ న్యూ ఇంపెటస్, అంటే అన్ ఆపర్చునిటీ టు గ్రో. ఎక్కడ, ఆన్ ఎనర్జీ ఇంటర్డిపెండెన్స్, ఎనర్జీ దగ్గర మనం భూటాన్ ఇంటర్డిపెండెంట్గా ఉండాలి. ఇంక్లూడింగ్ ఏమిటది, హైడ్రో పవర్. ఏ పవర్ డెవలప్మెంట్ అన్నారు ఆథర్ గారు, హైడ్రో పవర్ డెవలప్మెంట్, ఇంక్లూడింగ్ హైడ్రో పవర్ డెవలప్మెంట్. అండ్ సబ్ రీజనల్స్లోని ఈ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీ కూడా పెరగాలి అన్నారు. ఓకే,
నెక్స్ట్ మనం ఏం చేసాం, బంగ్లాదేశ్కి 200 కోట్ల రూపాయలు తగ్గింది. ఎయిట్ టు బంగ్లాదేశ్ డిక్లైన్డ్ ఫ్రమ్ 200 crores. 200 కోట్ల నుంచి ఎంతకు తగ్గిపోయింది? 23-24 మనం 200 కోట్లు ఇచ్చాం, కానీ 24-25 కల్లా అది 120 కోట్లు అయిపోయింది బంగ్లాదేశ్కి. కానీ శ్రీలంకకి 63% పెంచాం. ఓకే, మన బడ్జెట్లో శ్రీలంకకి 63% బడ్జెటరీ అలొకేషన్ పెంచాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక షిఫ్ట్. ఎలాంటి షిఫ్ట్? బాగా అందరూ చూస్తున్నారు, నోటబుల్. ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ షిఫ్ట్, బట్ ఇట్ ఈస్ a shift that everybody is noticing and taking cognizance of. A notable shift is the move from outright grants, అంటే కమాన్ తీసేసుకోండి అన్నట్టుగా కాకుండా లైన్స్ ఆఫ్ క్రెడిట్. మేము మీకు క్రెడిట్గా ఇస్తున్నాము, మీరు కూడా మాకు చేయాలి. మరి దే షుడ్ బి సమ్ హెల్ప్ టు అస్ ఆల్సో. ఇది క్రెడిట్ మాత్రమే. ఓకే, వీఆర్ గివింగ్ యూ క్రెడిట్. ఎంత? 45% ఆఫ్ ది లైన్స్ ఆఫ్ క్రెడిట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ది నైబర్హుడ్. పక్కనున్న రాష్ట్రాలకి మనం, దేశాలకి మనం 45% పంపిస్తున్నాం. బంగ్లాదేశ్ బీయింగ్ ద లార్జెస్ట్ రిసిపియంట్, ఎంతండి? $7.86 billion బంగ్లాదేశ్ పంపిస్తున్నాం. కానీ వైల్ లైన్స్ ఆఫ్ క్రెడిట్స్ ఎస్టాబ్లిష్, లైన్స్ ఆఫ్ క్రెడిట్ ఏమిటి స్థాపిస్తుందంటే అది సపోర్ట్ చేస్తుంది. దేనికి? సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్. ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తే అది అలాగా కంటిన్యూ అయిపోతుంది. సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాంటి దానికి మనం ఫైనాన్షియల్ డబ్బులు పెట్టాలి. దే ఆల్సో డిమాండ్, అదే కాకుండా వాట్ ఆర్ దే డిమాండింగ్? రోబస్ట్, వెరీ స్ట్రాంగ్ డిస్బర్స్మెంట్ అంటే డిస్ట్రిబ్యూషన్ అండ్ ఓవర్సైట్. ఇప్పుడు జరుగుతున్న పని విధానాన్ని అంతటినీ ఒక సూపర్విజన్, ఓవర్సైట్ మెకానిజం. ఇది స్ట్రెచింగ్ ఇండియాస్. దీనివల్ల ఏంటి? మన డిప్లొమసీ, మన రాయబారులు, మన ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరికీ దే ఆర్ స్ట్రెచింగ్ దే డిప్లొమాటిక్ మెషినరీ. ఆ పని, ఆ డిపార్ట్మెంట్, దాని అంతటికీ వర్క్ బాగా స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఇన్నాళ్ళు నేరోగా ఉండేది, ఇప్పుడు నౌ దే ఆర్ ఎక్స్పాండింగ్, దే ఆర్ స్ట్రెచింగ్ అవుట్. ఇంకొక క్రిటికల్ ఇండికేటరు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిసోర్సెస్ ఏంటంటే, టు బిల్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వ్యవస్థనే, ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ పెంచాలి. ఓకే, ఉత్తి జయశంకర్ గారు 10 మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కాదు, ఇన్స్టిట్యూషన్ కూడా, వ్యవస్థ కూడా పెరగాలి. ఓకే, దీస్ ఆర్ లెస్ విజిబుల్, ఇవి అందరికీ కనబడవు, కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్యాటలిస్ట్లు. అంటే దే క్వికెన్ ది వర్క్. క్యాటలిస్ట్ క్వికెన్స్ ద రియాక్షన్ లాగా దే క్వికెన్. ఏంటి? తొందరగా చేస్తాయి. టు ఎనేబుల్ లాంగ్ టర్మ్ గ్రోత్, ఓకే, గ్రోత్ని తొందర చేస్తాను అనమాట. క్వికెన్ ఇట్ అప్, ఇంక్లూడింగ్ త్రూ అ స్ట్రాంగర్ ఇండియా. దీంతోపాటు ఏముండాలి? ఒక బలిష్టమైన ఇండియన్ ఫారెన్ సర్వీస్. దీనికి ఎవరు సపోర్ట్ చేయాలి? బై అన్ ఎక్స్పర్ట్ రీసెర్చ్ ఎకో సిస్టమ్. అందరూ విజ్ఞులు, ప్రాజ్ఞులు, జ్ఞానులు, వాళ్ళు రీసెర్చ్ చేసి అటువంటి నేపథ్యంలో, అటువంటి వాతావరణంలోని తీసుకెళ్తే అప్పుడు మనం ముందుకు వెళ్తాం. వైల్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ట్రైనింగ్ బడ్జెట్, అంటే ఐఎఫ్ఎస్కి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి 30% పెరిగింది. ఎప్పుడు? 24-25. ఓవరాల్ కెపాసిటీ బిల్డింగ్ అలొకేషన్స్ మాత్రం ఇంకా మాత్రంగా రాలేదు. ఇంత కావాలి అంటే అంత రాలేదు. అది ఓపెన్ చెప్పారు, అలొకేషన్స్ రిమైన్స్ ఇన్సఫిషియంట్. కానీ ది ఐఎఫ్ఎస్ రిమైన్స్ ఏ క్రానికల్లీ అండర్ స్టాఫ్డ్ డిప్లొమాటిక్ కోర్. క్రానికల్లీ, ఎప్పటి నుంచో, ఇట్స్ అ క్రానికల్లీ అంటే క్రానిక్ డిసీజ్ అంటాం కదా, అలాగా ఎప్పటి నుంచో అండర్ స్టాఫ్డ్. అంటే 10 మంది ఉండాలంటే 3. డిప్లొమాటిక్, ఓకే, రాయబారి రిలేషన్షిప్ కోసం. కోర్ అంటాం కదా, లైక్ ద గ్రూప్ అన్నమాట, నేషనల్ క్యాడెట్ కోర్ లాగా. సో ఐఎఫ్ఎస్ ఈజ్ ఏ అండర్ డిప్లొమాటిక్, ఓకే, అండర్ స్టాఫ్డ్ డిప్లొమాటిక్ కోర్. సరిపోవటం లేదు. అప్పుడు మనకి మనుషులు సరిపోతే ఫస్ట్ ఏమొస్తుంది ప్రాబ్లము? కోఆర్డినేషన్ పెద్ద ఛాలెంజ్ అయిపోద్ది. తర్వాత ఎక్స్పాన్షన్ ప్లాన్స్ లేట్ అయిపోతాయి. ఓకే, కోఆర్డినేషను పెద్ద సమస్య అయిపోద్ది. తర్వాత డిలే అవుతుంది, ఏది? ఎక్స్పాన్షన్ ప్లాన్స్. అప్పుడు లిమిటెడ్ లేటరల్ ఎంట్రీ ఎఫర్ట్స్,
లాటరల్గా ఎంట్రీ ఎఫర్ట్స్ తక్కువైపోతాయి. ఇవన్నీ దేన్ని అడ్డేస్తాయి? ముందు అంశంలోకి వెళ్దాం. ఇట్ విల్ హిండర్ ప్రోగ్రెస్, ఇట్ విల్ స్టాప్ ప్రోగ్రెస్. కనుక లాస్ట్ ఇయర్, గత సంవత్సరం, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ బడ్జెట్ అలొకేషన్ ఫారెన్ మిషన్స్ అంటే బయట దేశాలకు వెళ్ళి చేయడం, ఓకే, మీట్ అవ్వడం, మాట్లాడడం, ఇదంతా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కల్చరల్ డిప్లొమసీ, మన దగ్గర ఉన్న మ్యూజిషియన్స్ని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ఇక్కడికి రావడం, ఇదంతా ఎంత పెరిగిందండి? ఓన్లీ 7%. కానీ బట్ కీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ సచాస్ అంటే ప్రాముఖ్యమైన అకాడమిక్ ఇన్స్టిట్యూట్ ఎక్కడైతే మనం చదువుతామో ఏవి నలంద యూనివర్సిటీ, సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్డ్ ఎంత కట్స్ తగ్గిపోయి 20-22% రెస్పెక్టివ్లీ. అంటే నలందాకి 20% తగ్గిపోయింది, సౌత్ ఏషియన్ యూనివర్సిటీకి 22% తగ్గిపోయింది. వైల్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ ఇన్వెస్టెడ్, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మాత్రం చాలా డబ్బులు పెట్టింది. ఎందులో పెట్టింది? ఇన్వెస్టెడ్ మ్యాసివ్లీ, ఎక్కువ. ఎందులోని? కన్వీనింగ్, కాలింగ్ ఫార్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్. we have conducted a lot of international conferences and dialogues కూడా. అంటే మీరేమంటారు, ఇట్స్ నాట్ జస్ట్ మీటింగ్ అప్, దేర్ ఇస్ అ డైలాగ్ సెషన్ ఆల్సో. ఇట్స్ అ వండర్ఫుల్ కాన్ఫరెన్స్. ఎందుకు చేశారు ఇవన్నీ? టు ఎంకరేజ్ ఇండియాస్ ఇమేజ్, అంటే ప్రపంచ దేశాల్లోని భారతదేశం యొక్క ఇమేజ్ని పెంచడానికి ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. మనం ఎటువంటి దేశం అండి? మనం బ్రిడ్జ్ చేస్తాం 2-3 కంట్రీస్ ప్రాబ్లమ్స్ ఉంటే. అండ్ ఆర్గ్యుమెంటేటివ్ పవర్, మనం రీజనింగ్ బాగా చేస్తాం, ఆ పవర్ మనకు ఉంది అని చెప్పాలి. సో ఇట్ మస్ట్ ఆల్సో ఫైండ్, కనుక మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మస్ట్ ఆల్సో ఫైండ్ మోర్ బడ్జెటరీ రిసోర్సెస్. ఇప్పుడు ఎక్కడి నుంచి మనకు డబ్బులు వస్తాయని కూడా వాళ్ళు చూసుకోవాలి. టు సపోర్ట్ దేనికి? పాలసీ రిలవెంట్ అంటే ఒక విధి విధానం ప్రతిపాదనకి దానికి తగ్గట్టుగా అండ్ ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్. అంటే మనం ఏమన్నా రీసెర్చ్ చేస్తే దీనికి తగ్గట్టుగా ఏమన్నా ఉందా, లేకపోతే ఇది ఉత్తి లొల్లాయిడే అన్న. సో యూ షుడ్ హ్యావ్ ఎవిడెన్స్ వెన్ ఎవర్ యూర్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రీసెర్చ్. ఎక్కడ? భారతదేశంలో యూనివర్సిటీస్కి. అండ్ అక్కడ ఉన్న తెలివైన వాళ్ళందరూ, థింక్ ట్యాంక్స్ అంటే పీపుల్ హూ గాట్ నాలెడ్జ్ టు లుక్ డీపర్ ఇంటూ, హూ హ్యావ్ ఇన్సైట్ఫుల్ అండ్ ప్రొఫౌండ్ నాలెడ్జ్ అబౌట్ certain things, and they can talk in a better way and present the issue in a better way. So ఇప్పుడు డీక్లాసిఫికేషన్, డిజిటైజేషన్. సో ఫస్ట్ ఏం చేయాలి? డీక్లాసిఫై చేయాలి, డిజిటైజ్ చేయాలి. సో అకార్డింగ్ టు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఇందాక అన్నాను కదా జయశంకర్ గారు, మనకి ట్రాక్ 1 ఏంటంటే హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ హెడ్. అంటే డీక్లాసిఫికేషన్ చాలా బాగుంది డిజిటైజేషన్ కన్నా. డిజిటైజేషన్ కొద్దిగా వెనకబడింది. సో వెన్ ఇట్ కమ్స్ టు డిప్లొమసీ, రాయబారత్వం, ఫారెన్ పాలసీ, మన దేశం ఇంకో దేశంతో, అండ్ కీపింగ్ అప్ విత్ ద వరల్డ్, ప్రపంచ స్థాయితో మనం పరిగెట్టడం అన్నది బాగుంది. ఇఫ్ దిస్ ఈజ్ ది రియాలిటీ, ఇది వాస్తవమైతే దీనికి మార్పులు, నీడ్స్ చేంజ్, దీనికి మార్పులు రావాలి. యాజ్ ద మినిస్టర్ బెకెండ్, ఆయన ఏంటి కాల్ ఫర్ చేశారు? ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక రోల్ మోడల్గా, మనం ఒక లీడ్ బై ఎగ్జాంపుల్, అబ్బా ఇలా ఉండాలండి ఐడియల్గా అనమాట. ఎలాగా? బై అలొకేటింగ్, వాళ్ళు ఎంత డబ్బులు ఇవ్వాలి, అలొకేటింగ్ స్పెసిఫిక్ రిసోర్సెస్, ఇంత వర్క్కి ఇంత పని ఇన్ ద నెక్స్ట్ బడ్జెట్, రాబోయే బడ్జెట్లో. ఎందుకు? టు క్వికెన్, యాక్సలరేట్, స్పీడ్ చేయాలి. ఏంటి? ద డీక్లాసిఫికేషన్ అండ్ ది డిజిటైజేషన్. నెక్స్ట్ చేయవలసిన స్పీడ్గా ఏం చేయాలి వాళ్ళు? దే షుడ్ యాక్సలరేట్. ఓకే, నెక్స్ట్ బడ్జెట్ టు యాక్సలరేట్ డీక్లాసిఫికేషన్ అండ్ డిజిటైజేషన్. ఓకే, ఏంటి? 1-2 కాదు, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇట్స్ రికార్డ్స్, కొన్ని వందల వేల రికార్డులు అన్నీ డిజిటైజ్ అవ్వాలి. ఓకే, సో పబ్లిక్ ఈ యాక్సెస్ అప్పుడు వెంటనే విల్ హెల్ప్. ఒక్కసారి అన్నీ ఎలక్ట్రానిక్ యాక్సెస్లోకి వస్తే సాఫ్ట్ కాపీలు, అప్పుడు స్కాలర్స్ దే కెన్ మ్యాప్ ఇండియా. అప్పుడు వాళ్ళు ఇండియా ఎలా ఉంది, ఏంటి, ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది దే కెన్ గివ్ అ రోడ్ మ్యాప్ టు సక్సెస్. స్కాలర్స్ మ్యాప్ ఇండియాస్ రిచ్. చాలా మన డిప్లొమాటిక్ హిస్టరీ అన్నది
it is a wonderful case study for all the scholars. ఓకే, దే కంటెస్ట్ డీప్లీ హెల్డ్. ఇప్పుడు ఈ థింక్ ట్యాంక్, ఈ తెలివైన వాళ్ళు అందరూ ఒక్కసారి ఈ యాక్సెస్ వచ్చిందనుకోండి, స్కాలర్స్ అందరూ కూర్చుని ఇన్ని రోజులు మనం మిథ్యం, ఏమీ లేదు, అభూత కల్పన అన్న వాటి మీద డీప్లీ వీ కెన్ కంటెస్ట్. దాని మీద మనం తర్జన్ భర్జన్ చేయొచ్చు మిత్స్ అండ్ గెట్ మనకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. దేనికి? ఇప్పటి వరకు దాన్ని ఏ రోజు హర్షించలేదు. అన్అప్రిషియేటెడ్ కంటెక్స్ట్ అండ్ కన్స్ట్రెయింట్స్. ఈ రోజు వరకు దాన్ని ఎప్పుడు హర్షించని ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని, అడ్డంకులు ఏంటి, ఈ అడ్డంకులన్నీ ఏం చేయొచ్చు, మనం రెగ్యులేట్ చేయొచ్చు. దేన్ని? ట్రాక్ 1 డెసిషన్ మేకింగ్. ఓకే, ట్రాక్ 1 ఏంటి? డెసిషన్ మేకింగ్ మనం కొత్తగా చూపెట్టచ్చు. అండ్ ఇన్ టర్న్ తద్వారా మనకు లాభం ఏంటి అంటే, సచ్ ట్రాక్ 2 రీసెర్చ్ మే ఆల్సో హెల్ప్. ఇప్పుడు ట్రాక్ 2లో రీసెర్చ్ ఇంకా దేనికి హెల్ప్ చేయొచ్చు? అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ చేయొచ్చు. దేనికి? కరెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డెసిషన్ మేకర్స్. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో డెసిషన్ మేకర్స్కి కాస్త తోడ్పడవచ్చు. ఏంటి? గతం నుంచి నేర్చుకోండి, టు లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్. అక్కడ ఏంటి? పాస్ట్లోని ఎలా సక్సెస్ఫుల్ అయ్యాం, ఎలా మాట్లాడాం, ఎలా ముందుకు తీసుకెళ్ళాం, అండ్ అక్కడ ఉన్న ఫెయిల్యూర్స్ నుంచి కూడా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఓకే, సో అవాయిడ్. కనుక మీరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొత్త వీలుని తయారు చేస్తాం, కొత్త విధి విధానాలు తెస్తాం. సో అవాయిడ్ రీఇన్వెంటింగ్ ద వీల్. ప్లీజ్ డోంట్ డూ దట్. ద వీల్ ఈజ్ ఆల్రెడీ సెట్ ఇన్ మోషన్. అండ్ ఆర్టికులేట్ ఇండియాస్ యునిక్నెస్. చాలా ప్రస్ఫుటంగా, చాలా బ్యూటిఫుల్గా, ఎలోక్వెంట్గా వీ కెన్ ఆర్టికులేట్, వీ కెన్ టాక్ వెరీ ఫ్లూయెంట్లీ అబౌట్ ఇండియా యొక్క యునిక్నెస్. ఇండియాలో ఉన్న ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటి, ఆ యునిక్ సెల్లింగ్ ప్రాపోజిషన్ ఏంటి, ఆ కొత్తదనం బేస్డ్ ఆన్ ఏంటి? పవర్ ఆఫ్ హిస్టారికల్ రికార్డ్. ఇవాళ నిన్నటిది కాదు కదా, హిస్టారికల్ రికార్డ్ని బేస్ చేసుకుని మాట్లాడచ్చు, రాదర్ దాన్ వట్టి రాజకీయ ప్రొక్లమేషన్. ఇచ్చేస్తాం, వచ్చేస్తాను, ఈ అంటే దాన్ని ఏమంటారు, ఈ గాలి మాటల కన్నాను ఒక నిర్దిష్టంగా ఒక ప్లాట్ఫామ్ పెట్టుకుని, ఒక ఎవిడెన్స్ బేస్తోని చాలా గట్టిగా మన ఇండియా గురించి అనర్గళంగా వాగ్జరితోని ముందుకు తీసుకెళ్ళచ్చు మన ఇమేజ్ని, మన భారతదేశం ఇమేజ్ని అని ఆథర్ గారు అంటున్నారు. హింజెస్ అంటే ఇట్ ఈస్ హ్యాంగింగ్ ఆన్, ఓకే, ఎన్హాన్స్, ఇంప్రూవ్, సిగ్నల్, షో ది ఐడియా, ఇంటెంట్, greater budgetary, more allocation of money. డబ్బులు కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి, 0.4 కాదు. బీఫ్ అప్, strengthen, ఓకే, strengthen, clout, the influence. It's got a lot of clout అంటాం, strained, spoiled, relations కాస్త, ఓకే, ఫ్రిక్షన్కి వచ్చేయండి. Sustaining, keeping up the momentum, the move forward. ఒక్కసారి బండి కదిలిన తర్వాత అలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్హాన్స్డ్, ఇంప్రూవ్డ్, నువాన్స్ అంటే సటిల్ డిఫరెన్సెస్, చిన్న వ్యత్యాసం, సటిల్ డిఫరెన్స్, ఓకే. న్యూ ఇంపటస్, న్యూ foothold to grow, impetus undal, grid connectivity, okay, the overall grid connectivity ante meeting up and being more digital, clear. So let us go for 13, 14 and 15 must be here. Yes, sir. So, notable shift ante worthy change, transition. Notable ante andaru ప్రస్ఫుటంగా చెప్పుకోదగ్గ. Disbursement, distribute, DISTRIBUTE, distribute. Catalyst, quicken the reaction.
QUI, quicken the reaction. Catalysts always quicken the reaction. Clear? So what's the next one? Understaffed. Yeah, the Minister of External Affairs is understaffed diplomatic corps. And fewer people org in the core, in the organization, in the ORG, convening, call for a meeting, foster, encourage, fosters, encourage, bridging, bringing together, closing the gap అంటాం, bridging and reasoning power. ఆర్గ్యుమెంట్ అంటే క్యాక్లేసుకోవడం కాదు, రీజన్ చేయాలి మనం. beckoned is to call for. Okay, you really have done a great work for the country అంటాం కదా. So it beckons for. Clear? After the grid connectivity, AC, DC, ఇవన్నీ state of the each system, it's you have to go for, you have to signal, you have to, what can we say for beckon? You have to invite, you have to signal, you have to give a gesture. Okay, you can invite or signal, SIGNL, or gesture, GESTURE. Okay, myth, non-existing, మిథ్యం అంటాం కదా. ఇప్పటి వరకు ఇదంతా లేదు అనుకున్నవన్నీ మనం కాస్త ఈ యాక్సెస్ ఇస్తే ఇది మిథ్యం కాదండి, ఇవన్నీ జరిగినాయి అని మనం హిస్టారికల్ ఎవిడెన్స్తో మనం మాట్లాడచ్చు. గ్రాస్ప్, అండర్స్టాండ్, గ్రాస్ప్ చెయ్యు, చెప్తున్నాం కదా. ఆర్టికులేట్, పవర్ఫుల్ వే ఆఫ్ టాకింగ్, పవర్ఫుల్ వే ఆఫ్ టాక్ అండ్ ఎక్స్ప్రెస్ చేయాలి చాలా బ్యూటిఫుల్గా. ప్రొక్లెయిమ్, టు హెయిల్, టు టెల్ ద వరల్డ్, టు టెల్ ఎవ్రీవన్, proclamation. Right, so this is the article that talks about that. Very hopeful, Minister of External Affairs and Sri Jaishankar Garu and his team, that they would be given proper allocation of funds to showcase India's image in the world as a very good leader of the global south, talking about solar, talking about infrastructure for disaster management, and also the leader of the global south, and positioning itself very well. At the same time, increasing the staff because it is understaffed. All in all, let's hope that the Ministry of External Affairs, which is doing a wonderful job, will get the kind of budgetary allocation that it is looking for, which is very, very important. And my team of the editorial, that is Subhash, Mamta and Dolly, who have done all these slides, I should thank them. And my colleague Shankar, who is recording these classes. And I am Srinivas Pulyapudi. With the assistance and help of all this team, we are able to get these classes to you. And the patronage is by the director Srinivas Garu and chairman Vinay Reddy Garu. I hope that all whoever are following these classes are very helpful. They will be helpful for you, I can very confidently say, in close tests, in vocabulary, in spellings, in synonyms, antonyms, and reading comprehension. So make good use of these classes. Thank you.